తెలంగాణ ఆర్టీసీలో 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నగారా మోగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కార్మిక శాఖ అధికారికంగా ప్రక్రియను ప్రారంభించింది. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సునీత గోపాల్ దాస్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీని పక్కన పెట్టి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడంపై కార్మిక వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. విలీనం హామీని నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ తాజా పరిణామం ఆర్టీసీలో కొత్త రాజకీయ వేడిని రాజేస్తుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2016లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 తర్వాత ఎన్నికలు నిర్వహించకుండా కార్మిక సంఘాల గుర్తింపును రద్దు చేసింది. అప్పటి నుంచి ఎన్నికల ఊసే లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధపడటం, విలీనం అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టడంతో కార్మికుల్లో గందరగోళం నెలకొంది. తమ ప్రధాన డిమాండ్ విలీనం మాత్రమేనని, ఎన్నికలు వద్దని కార్మిక సంఘాల జేఏసీ తేల్చి చెబుతోంది. 8 ఏళ్లలో ఆర్టీసీలో కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయం. గత ఎన్నికలతో పోలిస్తే కార్మికుల సంఖ్య భారీగా పడిపోయింది. 2018లో దాదాపు 52,000 మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 36,120కి చేరింది. సుమారు 16,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసినా వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకపోవటమే దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి, రీజియన్ స్థాయిలో ఒకేసారి పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే విలీనం తర్వాతే ఎన్నికలు జరపాలని, అదే తమ మొదటి ప్రాధాన్యత అని కార్మిక సంఘాలు బలంగా వాదిస్తున్నాయి. ఈ డిమాండ్ నెరవేర్చే వరకు ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. గుర్తింపు సంఘం ఎన్నికలు పూర్తయ్యాకే ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. విలీనానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై కార్మికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బందీగా విలీనం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు ఎన్నికల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత ఎన్నికల షెడ్యూల్పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఆర్టీసీ విలీనం హామీ ముందు అమలు చేయాలా, లేక ఎన్నికల ముందు నిర్వహించాలా అనే అంశంపై ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియతో ముందుకు వెళ్తుండగా కార్మికుల నుంచి వస్తున్న వ్యతిరేకత ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. ఈ రోజు జరిగే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఆర్టీసీ భవిష్యత్తును నిర్దేశించడంలో కీలకం కానుంది.
ఆర్టీసీలో రాజకీయం వేడెక్కింది. కార్మిక సంఘాలైతే పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి ప్రభుత్వం మీద. ఎందుకు అంటే విలీనం చేయాల్సిందే ప్రభుత్వంలో అని చెప్పి పట్టుబడుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఎన్నికల తర్వాతే విలీన ప్రక్రియ ఉంటుంది అని చెప్పి చెప్తోంది. సో ఈ రోజు జరిగే సమీక్షా సమావేశం తర్వాత దీని మీద క్లారిటీ రానుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ రోజు మీటింగ్ లో అంటే సమీక్షా సమావేశంలో దేని గురించి చర్చించబోతున్నారు? రైట్ మాధవి, గుడ్ మార్నింగ్. ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ జేఏసీకి ప్రభుత్వానికి మధ్య ఒక విధంగా వార్ జరుగుతుందని చెప్పొచ్చు. ఇష్యూ జరుగుతూ ఉంది. విలీనం చేయాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. కానీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత విలీనం చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రభుత్వం తరఫున రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలుమార్లు ఆర్టీసీ కార్మిక నాయకులతో చర్చలు జరుపుతా ఉన్నారు. అయినప్పటికీ అసలే వినట్లేదు కార్మికులు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియలో భాగంగా, అంటే ఎలక్షన్స్ రాకముందు ఎన్నికల వాగ్దానంలో భాగంగా హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఏదైతే ఆ మధ్యలో వదిలేసిందో దాన్ని మేము ఫుల్ఫిల్ చేస్తాము, ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. సో నిన్నటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. దీని మీద కార్మిక సంఘాలు ఫైర్ అవుతున్నాయి, మండిపడుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, విమర్శ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చివరిలో చేయాలనుకున్నది చేయలేకపోయింది. ఎలక్షన్ చేయి, మీరన్నా చేయమని వాళ్ళు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మీరు ఫస్ట్ యూనియన్ ఎన్నికలు ఏవైతే ఎన్నికలు ఉన్నాయో ఎన్నికలు, కార్మిక సంఘాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము విలీనం చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ కేవలం ఇది ఈ యొక్క విలీన ప్రక్రియను ఆలస్యం చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఇలా చేస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే విలీనం అయితే ఒక ఉద్యోగ భద్రత ఉంటుంది, ఫిట్మెంట్ కావచ్చు, బోనస్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా శాలరీస్ పెరుగుతాయి, అన్ని బెనిఫిట్స్ కూడా వస్తాయి, ఒక భద్రత ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు చూసాం, తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా కీలకంగా వ్యవహరించారు. చాలా మంది ఆర్టీసీ సమ్మె చేశారు, రోడ్ల మీదకి వచ్చారు, ఆ ఉద్యమానికి ఒక నిలబడ్డారు, వెన్నుముకగా నిలబడ్డ పరిస్థితి. సో అలాంటి కార్మికులకు ఈ రోజు ఒక మొండి చేయి చూపించినట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇంకెప్పుడు ఈ యొక్క విలీన ప్రక్రియ చేస్తారు? కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వము లేదా కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ రోజు ఒక ఉన్నత స్థాయి సమావేశం ఉంది, దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీని మీద ఎన్నికలు జరుపుకోమని ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది. తర్వాత దానికి సంబంధించిన ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం అయితే ముందుకెళ్తా ఉంది, కానీ కార్మికులు మాత్రం పట్టుబడుతున్నారు. ఖచ్చితంగా విలీనం తర్వాతనే ఎలక్షన్. సో ఎన్నికలైన తర్వాత విలీన ప్రక్రియ కొంచెం ఆలస్యం అవుతుంది లేదా లేట్ కావచ్చు. ఈ లోపు ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్ సంబంధించిన కోడ్ వస్తుంది. ఆ తర్వాత ఏదో ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్, ఇంకా రకరకాల ఎలక్షన్స్ వస్తాయి. చివరికి జనరల్ ఎలక్షన్ వస్తాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మళ్ళీ ఫైల్ ఆగిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. మేము ఊరుకునేది లేదని ఆ కార్మికులైతే ఆ ప్రభుత్వం మీద ఫైర్ అవుతున్నారు. ఈ రోజు మీటింగ్ ఉంది, హై లెవెల్ మీటింగ్. మరి ఈ రోజు ఎలా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే కార్మికులు ఎలాంటి అన్యాయం జరగదు, మేము అవసరమైతే 10% ఫిట్మెంట్ కూడా ఇస్తాము, 10% పెంచుతామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినప్పటికీ కార్మికులు మాత్రం వినట్లేదు. ఖచ్చితంగా విలీనం చేయాల్సిందే, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. రైట్ రాజ్ కుమార్, ఈ 2.5 సంవత్సరాలు కార్మికులు అంటే టైం ఇచ్చారా ప్రభుత్వానికి, వాళ్ళు చేస్తారా లేదో చూద్దామని? లేదంటే ఇప్పుడు వీళ్ళు ఎన్నికలు అన్న తర్వాత కార్మికులు దీన్ని బలంగా కూర్చున్నారా, లేదు విలీనం చేయాల్సిందే ఆ తర్వాత ఎన్నికలు అని చెప్పి? లేకపోతే వీళ్ళు విలీనం అడిగితేనే వాళ్ళు ఎన్నికల ప్రస్తావన తెచ్చారు? యాక్చువల్లీ వీళ్ళు ఎన్నికల హామీ ఇచ్చారు, పలుమార్లు వీళ్ళు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వం అయితే సమయం అడిగింది, ఎందుకంటే ఆ విలీన ప్రక్రియ సంబంధించినది చేయాలి, డాక్యుమెంటైజ్ చేయాలి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఏ రకంగా చేయాలి. ఎందుకంటే ఆర్టీసీ లాస్ లో ఉంది, ఆ లాస్ సంబంధించిన భారం భరించాల్సి వస్తుంది ప్రభుత్వమే. తర్వాత ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ రిటైర్మెంట్ అయ్యారు. 2016లో ఎలక్షన్ జరిగాయి ఎన్నికలు, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిన తర్వాత ఇప్పటికి 8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ల మధ్యలో ఉంది. ఇప్పుడు ఎలక్షన్ జరగక 8 years పైగానే అయిపోయి. సో రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆ ఓట్లు తగ్గిపోయాయి, ఓటర్ల సంఖ్య తగ్గిపోయింది. అయితే ఆర్టీసీ కార్మికులు అయితే ఫోర్స్ చేస్తున్నారు. రీసెంట్లీ సమ్మె చేస్తామని కూడా హెచ్చరించారు. సమ్మెకు ఆల్రెడీ రేపో మాపో అన్నట్టుగా అయ్యారు. మధ్యలో ఒకసారి సమ్మె కూడా చేశారు.
మొన్న పెద్ద సమ్మె చేద్దామండి లాస్ట్ ఇటీవల, కానీ ప్రభుత్వం చర్చలు జరిపి ఖచ్చితంగా మేము విలీనం చేస్తాము అంటే ప్రధానమైన డిమాండ్ ఇది. వాళ్ళు సమ్మె చెప్పినప్పుడు విలీనం అనేది కూడా ప్రధానమైన డిమాండ్. ఆ విలీనం అనే ప్రక్రియ మొదలు పెడతామంటేనే వారు సమ్మెను విరమించుకున్న పరిస్థితి. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు విలీనం ప్రక్రియ మీద, కానీ ప్రభుత్వం సమయం అడుగుతా ఉంది. ఈ సమయంలో భాగంగా ఈ రోజు 2.5 సంవత్సరాలు అయింది కాబట్టి ఇక మేము ఊరుకోము, ఖచ్చితంగా దీని మీద మేము ఆందోళన చేస్తాం. అవసరమైతే మళ్ళీ స్ట్రైక్ సమ్మెకు వెళ్తాం, మేము బస్సులన్నీ ఆపేస్తామని ఒకవైపు ఆర్టీసీ కార్మికులు హెచ్చరించడంతో ఇక విధులేని పరిస్థితుల్లో కొంచెం ప్రభుత్వం నుంచి కూడా చర్చల పేరుతో జరుపుతా ఉంది. కానీ చర్చల వరకే పరిమితమైంది, కానీ యాక్షన్ ప్లాన్ అనేది ఇంతవరకు లేకపోవడం, ఇంప్లిమెంటేషన్ లేకపోవడంతో కార్మికులు ఆ విమర్శలు చేస్తున్నారు. కేవలం ఓట్ల కోసం అధికారం రావడానికి మాత్రమే వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైన పాత్ర పోషించిన కార్మికులను మీరు ఆర్టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మిగతా ఆ ఉద్యోగులకు లేదా మిగతా వారికి పెంచారు, కానీ మాకు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.